వాళ్ళిద్దరూ ఆ బియ్యం బస్తాను తీసుకొని వెళ్ళి వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయి ఇద్దరు వంట పనిలో బిజీ అయిపోయి అలా వండుతూ ఉన్నారు. రాము తులసికి కూరగాయలు తరిగేయడం, వస్తువుల్ని అందియడం అవన్నీ చేస్తూ ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ సహాయాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో వాళ్ళకి ఎవరో డోర్ నాక్ చేస్తున్నట్టు సౌండ్ వచ్చింది. ఎవరో వెళ్ళి చూద్దామని వాళ్ళు డోర్ దగ్గరికి అయితే వెళ్ళి తలుపు అయితే తీశారు. వాళ్ళు చూడగా రాము కళ్ళు గగ్గురు పొడిచి ఏం జరిగింది తెలుసుకున్నాం. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చారు. రాము అది చూసి షాక్ అయ్యాడు. అమ్మా, మీరేంటి ఇక్కడ, ఎలా వచ్చారు అసలు అని ఆతృతగా అడగసాగాడు. వాళ్ళిద్దరు ఏమి లేదురా నాయన, మేమేదో చూద్దామని వచ్చాం అని వాళ్ళ నాన్న అన్నాడు. ఆయన ఎలా వచ్చారు అని అడగ్గా వాళ్ళిద్దరూ ఇలా అంటారు. అండి, రాము వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అని వాళ్ళమ్మ అంటుంది. వెళ్ళగా వాళ్ళిద్దరూ రాము వాళ్ళ ఇల్లు చూడగా రాము అక్కడ లేడు. వాళ్ళు కిందికి వచ్చి 3rd ఫ్లోర్కి రాము ఎక్కడున్నాడు అని అడిగాడు. వాళ్ళు షాక్ అయి మీరు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అని అడిగి వాళ్ళకి లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళిద్దరికి జరిగింది చెప్తారు. ఇంకేంటండి ఇలా జరిగింది అని వాళ్ళిద్దరూ ఆ బాధని జీర్ణించలేక వాళ్ళిద్దరూ లిఫ్ట్ ఎక్కేశారు. దేవుడు వాళ్ళు అనుకున్న దిశలోనే తీసుకువెళ్తున్నాడు. అప్పుడే లిఫ్ట్ 1వ ఫ్లోర్కి 2వ ఫ్లోర్కి మధ్యలో ఆగిపోయింది. అబ్బా, సత్యం అండి, మనం అనుకున్నట్లే జరుగుతుంది అని వాళ్ళమ్మ ఆనింది. వాళ్ళిద్దరూ చివరిసారి ఏం చేయాలి అని ఆలోచించుకుంటున్నారు. ఇక మనం చనిపోతామండి అని అడిగింది. ఏమో తెలియదే అని వాళ్ళ నాన్న అంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ లిఫ్ట్ మొత్తం బూజులు పట్టుంటుంది. ఏంటండి లిఫ్ట్ అంతా ఎలా తయారైంది అని వాళ్ళు అంటారు. వాళ్ళకి ఏదో టబ్ అని సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అందులో అచ్చమైన తెలుగుని వాళ్ళిద్దరూ చదవసాగారు. అందులో కూడా ఇలా రాసింది. మీరు ఇబ్బంది పడకండి, మీరు అనుకున్నట్లుగా ఏమీ జరగదు. కానీ ఒక సూచన, మీరు మా లోకానికి రావాలనుకుంటున్నారా? అయితే లిఫ్ట్ డోర్స్ మరో 5 నిమిషాల్లో ఓపెన్ అవుతాయి. మీరు దూకేయండి. మీరు దూకే ముందు మాకేమన్నా అవుతుందేమో అని ఆలోచించకండి. లిఫ్ట్ దూకగా ఒక గుంత లేకైతే మీరు ఏ దెబ్బలు తగలకుండా దిగుతారు. ఆ తర్వాత మీకు ఒక గుంత మరియు స్వర్గ మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం ద్వారా మీరు ఇక్కడికి రావచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు మరో 5 నిమిషాల్లో దొరకకపోతే లిఫ్ట్ తలుపులు మోచుకుంటాయి. ఆ తర్వాత మీరెవ్వరూ ఏమి చేయలేరు. థ్యాంక్స్, బాయ్ అని రాసి ఉంటుంది. వాళ్ళు వెళ్ళి లిఫ్ట్ డోర్స్ దగ్గర నిల్చుంటారు. వాళ్ళిద్దరూ లిఫ్ట్ను పట్టుకొని వేలాడుతూ దూకేస్తారు. వాళ్ళిద్దరూ లిఫ్ట్ సొరంగ మార్గం వద్దనున్న ఒక గుంతలోకి దూకుతారు. వాళ్ళు దూకేసి చిన్నగా ఆ గుంతలోకి పాక్కుంటూ వెళ్ళి సొరంగ మార్గం దగ్గరికి చేరుకుంటారు. రాము తులసి తవ్విన సొరంగం. వాళ్ళిద్దరూ ఆ సొరంగ మార్గంలో వెళ్తూ గమ్యానికి అయితే చేరుకుంటారు. వాళ్ళిద్దరికీ డైరెక్ట్ ఎంట్రీ. ఈసారి వాళ్ళకు కూడా ఆ డోర్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఆ డోర్ని తెరుచుకొని ఒక ఓపెన్ హాల్లోకి అయితే వెళ్తారు. వాళ్ళకి బోర్డు మీద ఈ లోకంలోకి వచ్చినందుకు మీకు స్వాగతం, మీరు ఒక రూమ్లోకి వెళ్ళి డైరెక్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, వెళ్ళి దాన్ని చదవండి అని కుడిపక్క ఉన్న రూమ్కి దారి డిస్ప్లే అవుతుంది. అప్పుడు వాళ్ళు కుడిపక్క ఉన్న రూమ్కి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ లెటర్ తీసుకొని చదివేస్తారు. వాళ్ళిద్దరూ అలా స్ట్రైట్గా వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళకి అనుకున్నట్టు గ్రీన్ బటన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళిద్దరూ దాన్ని ఓపెన్ చేసుకొని ఆ లోకంలోకి స్వాగతం పలుకుతున్నట్టు గాళ్ళు వాళ్ళకు వీస్తాయి. ఇంకేముంది అనుకున్నట్టు వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ఆ పక్కనే ఉన్న స్క్రీన్ని చదవసాగారు. ఇప్పుడు రాము తులసిలా దృశ్యాలే వాళ్ళకి ఎదురుపడ్డాయి. వాళ్ళిద్దరూ దాన్ని తీసుకొని వాళ్ళ మొగుడు, అదే రాము వాళ్ళ నాన్న, కత్తితో దాన్ని నరకసాగాడు. అదేమిటి, ఈసారి అయితే మేక కాదండి, కుందేలు పిల్ల. దాన్ని నరికి కుందేలు పిల్లను బాధపెట్టి దాని గుండెను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళగా ఒక పెద్ద ఆయన వాళ్ళకి కనిపిస్తాడు. వీళ్ళలాగే సేమ్ ఇదే సీన్ అక్కడ మళ్ళీ జరుగుతుంది.
యారా మనవడా మనవరాలా మీరొచ్చారా, నాకు ఇదంతా తెలుసురా. ఎందుకంటే ఒక ఇంటిని ఈ లోకం బలి తీసుకుంటే మరొక ఇళ్ళని తీసుకుంటుందని నాకు తెలుసురా. సరే ఆ గుండెనివ్వండి అని ఆ గుండెనైతే వాళ్ళు తీసుకొని అనుకున్నట్లు ఆ పెద్ద ఆయన్ని ఇండ్లెక్కడో అడుగుతారు. ఏరా బాబు, నువ్వు మొన్నొచ్చిన వాళ్ళ తండ్రిలాగున్నావు, పోలికలు అలానే ఉన్నాయిలే, తెలుస్తుంది అని అంటాడు. అప్పుడే అవునయ్యా అని అనగా, సరే సరే దీనికి 3 క్రెడిట్లు వస్తాయి సరేనా, తీసుకొని మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ఒక ఇల్లు కనిపిస్తుంది, ఆ ఇంట్లోనే ఉంటారా మీ వాళ్ళు అని చెప్పగా వాళ్ళిద్దరూ స్ట్రైట్గా వెళ్తారు. వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటారు. వాళ్ళకి ఆ ఇంటి డోర్ మూసేసి కనిపిస్తుంది. ఆ డోర్ని ఇప్పుడు నాక్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్తారు. అది జరిగిన విషయం అని వాళ్ళ కొడుక్కి చెప్తారు. ఇదే సంగతి, మీరు కూడా ఎక్కడికి వచ్చారుగా, సరే ఇంకా సంతోషపడండి. సరే సరే అనుకున్నట్లు మీకు ఒక అమ్మాయి పరిచయం చేస్తారండి అని వాళ్ళ కొడుకు వన్ రూమ్లోకి తీసుకెళ్తాడు. భలే ఉందిరా, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని వాళ్ళ అమ్మ నాన్నలు తనకు సలహా ఇస్తారు. నేను ఈ అమ్మాయిని ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను నాన్నగారు అని ఆ అబ్బాయి అంటాడు. సరే సరే మిగిలింది తర్వాత ఆలోచిద్దాం, పనులన్నీ సిద్ధమా, వంటలన్నీ సిద్ధమైన తర్వాత రండి టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ వెళ్ళి సోఫా దగ్గర కూర్చుంటారు. వంట చేసుకుని వచ్చి కోడలైన తులసి వాళ్ళ ముందు పెడుతుంది. సంతోషంగా వాళ్ళు తింటారు. అమ్మ వంట బాగుంది తల్లి అని అత్తయ్య అంటాది. అది చూసి సంతోషించి కోడలు ముజిముజిల నవ్వుకులు నవ్వుకుంటూ ఉంది. ఇంతలో ఊర్లోకి వచ్చారు వాళ్ళు అని, అబ్బా ఎవరు ఊర్లోకి కొత్త జంట మరియు ఒక ఫ్యామిలీ వచ్చిందంట్రా అని అంటాడు బీగర్. వాడికి ఊర్లోకి వచ్చిన వారి గురించి తెలుసుకొని వాడు అక్రమాలు దుర్మార్గాలు చేయడం మొదలెడతాడు. వాడు ఎంత దారుణమైన వాడంటే నీచ నికృష్ట దుష్ట దుర్మార్గ సంచలనాలను సృష్టించే ఏక దుర్మార్గుడు వాడే. ఆ ఊర్లో కల్లా గుండా అయిన వాడు కూడా వాడే. ఇక్కడ యుద్ధం వేట అన్నీ వాళ్ళకు సామాన్యమైనవి. వాళ్ళ ఆ వృత్తుల్లో నేర్పరులు. రామ్కి చిన్నప్పటి నుండి కత్తి తిప్పడం ఆయన్ని తెలిసి ఉండటంతో వేట బాగా ఆడతాడు. ఆ మేకను చంపింది వాడు అని బీకర్కి తెలిసింది. ఆ మేక నిజానికి బీకర్ వాళ్ళదే. వాడు వాళ్ళ మీద పగ పెంచుకుంటాడు. కత్తి పట్టుకొని రాము పొట్టలేకి దింపుతూ ఉండగా వెనక నుంచి ఎవరో పిలిచారు బీకర్ని.